వాక్యంలో వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడును అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మన యొక్క అంశము ఆశ్చర్యకరుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిజమే, ఈ లోకంలో మరి రకరకాలుగా ఆశ్చర్య కార్యాలు మనం చూస్తూ ఉన్నాం, కనబడుచున్నాయి. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా రకరకాలుగా ఊహించలేని ఆశ్చర్య కార్యాలు మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ చూసినా నిజమే, కొన్ని వస్తువులను చూస్తాము, జంతువులను, పక్షులను, అనేకమైన రకరకాలుగా ఇండ్లు కట్టడము కదండి. ఎన్నో వింతలు మనకు కనబడతా ఉన్నాయి. ఆశ్చర్యంగా మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక ప్లేస్కి పోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇది ఎంత బాగుంది అని అంటూ ఉంటాం, ఆశ్చర్యపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా మరి కొందరు వారి వారి పేర్లు కూడా ఆశ్చర్యంగా పిలుచుకుంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి అయితే ఈ లోకంలో సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి బైబిల్లో చాలా పేర్లు కలిగి ఉన్నాయి. ఎంతో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పేర్లు కూడా చాలా కూడా వ్రాయబడి ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన పేర్లో కూడా అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పేర్లు కూడా ఆశ్చర్యకరుడు, అధిపతి, గొర్రెపిల్ల అయిన వాడు, ఆత్మలకు కాపరి అయిన అధ్యక్షుడును, మరి అల్ఫయు మేఘయు, ఆలోచనకర్త. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హిమానియేల్ అని కూడా పేరు మనము చూస్తూ ఉన్నాం. ఎన్నో ఇంకా చాలా పేర్లు. రక్షకుడు, రక్షణ శృంగము, రక్షణకర్త, మరి బూదిగంతములకు అధిపతి అయిన రాజు. దేవుని నామానికి స్తోత్రం. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేర్లు చాలా ఉన్నాయి. అందు గురించి ఇక్కడ కూడా ఏలయనగా మనకు శిశువు పుట్టెను. దేవాది దేవుడైన మరి ఆ దేవుడు పరమ నుండి ఈ లోకానికి దిగి వచ్చిండు. ఇందాక చాలా చక్కగా పాట పాడినాం కదా. ఎన్ని అర్థాలు ఉన్నాయండి పాటలనే. మనము వాక్యం మనం చూసుకోవచ్చు. ఆ పాట పాడుతుంటే నాకు చాలా అన్ని గుర్తొస్తూ ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం. పరలోకం నుండి ఆయన ఈ లోకానికి వచ్చిండు. ఎందుకు వచ్చిండండి? పాపులను రక్షించడానికి, పాపులను రక్షించడానికి, మరి రోగం నుంచి స్వస్థపరచడానికి, ఎన్నో అద్భుత కార్యాలు చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చిన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్య కార్యములు చేస్తాడు. నీకు ఆలోచన కూడా చెప్పే రక్షకుడు, బలవంతుడైన దేవుడు, నీకు బలాన్ని కూడా దేవుడు ఇచ్చే దేవుడు. కాబట్టి నిత్యుడగు తండ్రి, నిరంతరం ఉండే తండ్రి, మనకు తరతరాలు మారిన, యుగాలు మారిన దేవుడు, మారని దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. అతనికి పేరు పెట్టబడును. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సమాధానం కూడా మనకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు చాలా బిరుదులు ఇవ్వబడ్డాయి.
యెషయా ప్రవక్త మరి ఇక్కడ ప్రవచించుచున్నాడు. మొదటి బిరుదు ఆయనకి ఏమొచ్చిందండి? ఆశ్చర్యకరుడు. హల్లెలూయా! ఆశ్చర్యకరుడు అని యెషయా ప్రవక్త ఆయన ప్రవచించుతా ఉన్నాడు. ఆయనకు ఒక బిరుదు ఇవ్వబడతా ఉన్నాడు. చాలా బిరుదులు ఇవ్వబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు యొక్క జననం కూడా ఆశ్చర్యమే, ఆయన పుట్టుక ఆశ్చర్యమే. కాబట్టి ఆయన యొక్క చనిపోవడం కూడా ఒక ఆశ్చర్యమే. ఎన్నో ఈ లోకంలో వచ్చిన దేవుడు, దేవాది దేవుడు అయిన యేసయ్య ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసిండు. కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జనన దినం కూడా ఒక ఆశ్చర్య కార్యమే. లూకాసు వార్త చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. చాలండి. ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడ ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనగా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించును అని లేఖనముల ప్రకారంగా ఇక్కడ రాయబడి ఉన్నది. ఇది ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు జనన చాలా అసాధ్యమైన సంఘటనలు. కన్య మరియకు పాపం లేకుండా పరిశుద్ధుడు అయిన శిశువు మరి జన్మించడము మరి చాలా ఆశ్చర్యకార్యం అండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా! గర్భవతి అయిన మరియా ఎలాంటి పాపం లేకుండా, ఎలాంటి పురుషును లేకుండా ఆమె గర్భం ధరించడము మరి చాలా గొప్ప సంగతి. చరిత్రలోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము చాలా మరి ఎంతో గొప్పదిగా మరి ఉంటా ఉన్నది. కన్య మరి మరియకు పాపం లేకుండా పరిశుద్ధుడైన మరి శిశువు జన్మించడం చాలా గొప్పతనం. దేవుని నామానికి స్తోత్రం. నిజమే, ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే మరి ఏమంటా ఉన్నాడు ఇక్కడ, ఇదిగో కన్య గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాను అని ప్రభువు తన ప్రవచనముల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు కూడా జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమునకు దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా! ఇమ్మానుయేలు అని పేరుకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు కూడా నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకోనని. కాబట్టి ఇక్కడ ఆశ్చర్యంగా మరి యొక్క మరియమ్మ గర్భం ధరించింది. మరి ఒక కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని కన్నట్టుగా మనం చూస్తున్నాం. మానవ రీతిగా ఆలోచించినట్లయితే మరి ప్రకృతికి అతీతమైన సంఘటకే కానీ దేవునికి మరి అన్నీ కూడా సాధ్యమండి. హల్లెలూయా! దేవునికి ఏదైతే అసాధ్యమైనది కాదు, అన్నీ సాధ్యమే. దేవునికి సమస్తం సాధ్యమే. ఈ లోకంలో నిజమే ఎంతోమంది జన్మిస్తూ ఉంటారు కదండి. రకరకాల జన్మ దినాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా జన్మిస్తూ ఉంటారు. కానీ మరి యేసుక్రీస్తు జననం మాత్రం ఎంతో వింతగా ఉన్నది. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ చూసినట్లయితే ఒక వింతగా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ జననానికి ఎవరు సాటి చేయలేరు. యేసయ్య జన్మించిన ఆ దినమును బట్టి చాలా సంతోషకరమైన దినం, ఆనందకరమైన దినం, శుభకరమైన దినం, ఎంతోమందికి రక్షణ వచ్చిన దినం, పాపం నుండి విముక్తిని కలిగించిన
దినము. దేవుడు ఆ జన్మించడములనే రక్షణ మనకున్నది. ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటా ఉన్నాం, సంబరాలు చేసుకుంటా ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం కదండి. ఎంతో ఆర్భాటంగా ఎన్నో రకరకాలుగా మరి డెకరేషన్లు అవి ఇవి అన్నీ జరుపుకుంటున్నాం కదండి. ఎంతోమంది మరి రకరకాలుగా బట్టలు వస్త్రాలు రకరకాలుగా కొనుక్కుంటారు, ఆనందంతో సంతోషంతో. అన్నీ క్రిస్మస్ పండుగ వచ్చేసిందని చాలా జరుపుకుంటారు. కానీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిండ్రని గ్రహించిండ్రా? హల్లెలూయా. నా హృదయము పాప హృదయము, మోసకరమైన హృదయము, అనేకమైన అబద్ధాలైన హృదయము, దేవునికి దూరంగా జీవిస్తున్న హృదయం, అన్యాయం, మోసము, కుళ్ళు, కుతంత్రము, ఎన్నో మోసకరమైన హృదయం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ హృదయాన్ని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈ హృదయాన్ని దేవుడు అడుగుతా ఉన్నాడు. నా హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిండ్రా? ఇదండి. కొత్త బట్టలు లేకున్నా పర్వాలేదు, సంబరాలు లేకున్నా పర్వాలేదు కదండి, ఏవి లేకున్నా పర్వాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయంలో జన్మించిండని సంతోషించాలి, ఆనందించాలి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నీ పట్ల అద్భుత కార్యాలు చేసే దేవుడు. కాబట్టి ఆయన జననం, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవాళి అందరి నిమిత్తము జన్మించినాడు. ఒక క్రైస్తవులకే కాదండి జన్మించడం, మానవ వాళ్ళందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుల కోసమైన జన్మించిండు. కాబట్టి ఆ జననము నా కొరకే అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిండ్రని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఎప్పుడన్నా అనుకున్నారా యేసయ్య నా కొరకు జన్మించిండని? యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఆయన పుట్టినాడు అని ఎప్పుడన్నా మనం గ్రహించినామా? క్రిస్మస్ రాగానే యేసయ్య జన్మదినం గుర్తుకొస్తుంది. నిజమా కాదా? అంతకుముందు ఏమవుతుంది? ఏం గుర్తుకు రాదు. తినాలా, తాగాలా, చర్చి పోవాలా. తాగాలంటే ఏదో వాటర్ అంటున్నా. మన పనులు మనకే, చర్చికి వెళ్ళాలా, అక్కడ ఆదివారం అది. కానీ యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలో జన్మించిందని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒక సంవత్సరానికి క్రిస్మస్కే జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుని నామానికి స్తోత్రం. నిజమే అండి. అందరి ఈ లోకంలోని మానవాళి అందరి నిమిత్తం ఆయన జన్మించిండు కదండి. ఆ జననము నా కొరకే ప్రతి ఒక్కరూ గ్రహించాలి. యేసయ్య నా కొరకు జన్మించిండు, నాకు రక్షణ ఇచ్చిండు, నాకు ఆనందం ఇచ్చిండు, నాకు సంతోషం ఇచ్చిండు, నన్ను ఆ పాప మార్గం నుంచి, ముఖ్యంగా నరకం నుంచి నన్ను రక్షించిండు. అదే అనండి, మనం పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి అనేకులకు లోక రక్షకుడు మనందరి కోసం జన్మించిండని మరి లోకంలో అనేకులకు మనం సువార్త ప్రకటించాలి కదండి. యేసయ్య జన్మదినాన్ని మనం బాగుగా జరుపుకుంటున్నాం, కానీ అనేకుల కోసం మనము యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు జన్మించిండని ఇతరులకు సువార్త ప్రకటించాలి. అంటే నేను అంతేం చెప్పను, ఖాళీ ఆశ్చర్యకరుడు కోసమే, యేసయ్య కోసమే నేను చెప్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఆయన జన్మించిన తర్వాత బైబిల్లో చూసినట్లయితే మరి గొల్లలు వచ్చి నమస్కారం చేసిరు, దూతలు పాటలు పాడినారు కదండి, జ్ఞానులు వచ్చి కానుకలు సమర్పించినారు, బంగారం, సామ్రాన్, బోలం ఇవన్నీ కూడా ఆయనకు సమర్పించినారు. దేవుని నామానికి స్తోత్రం. సంతోషంగా, ఆనందంగా. నిజమే, దేవుడు మన కోసం జన్మించిండని ఈరోజు మనము గ్రహించాలా. యేసు యొక్క బోధ ఆశ్చర్యంగా ఉంటా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ బోధించినా ఈ పరిసయ్యులు సద్దుకాయల్లాగా బోధించలేదండి. ఈ పరిసయ్యులు సద్దుకాయలు అంతా విమర్శన చేసేవాళ్ళు. బోధ చేస్తుంటే ఆ బోధను నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు అనేవాళ్ళు. యేసు ప్రభు యొక్క మాటలలో తప్పును గ్రహించేవాళ్ళు.
కానీ యేసు ప్రభు బోధిస్తుంటే ఆయన బోధ ఆశ్చర్యంగా కనపడతా ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా ఆ కొండ మీద ప్రసంగం చేసిండండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నది కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఆ కొండ మీద ప్రసంగం చేస్తుంటే అక్కడ అనేక జన సమూహము ఆయన బోధ విని ఏం చేస్తా ఉన్నారు, అక్కడ ఆశ్చర్యపడతా ఉన్నారు. ఎంత చక్కగా అక్కడ రాయబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ అధ్యాయంలో యేసు బోధ విన్నారు. ఆ బోధ ప్రపంచానికి కదిలించబడ్డది. హల్లెలూయా. ఎంతో మర్మం కలిగిన ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగిస్తుంటే అనేక జన సమూహం, అనేక ప్రజలు వచ్చి అక్కడ వింటా ఉన్నారు. ఆ బోధ విని అనేకులు ఆశ్చర్యపడతా ఉన్నారు. ఈ సద్దకాయలు చెప్పినట్టు మాట్లాడతలేరు, పరిసయ్యులు మాట్లాడినట్టు మాట్లాడతలేరు. ఈయన బోధనే ఆశ్చర్యంగా ఉన్నది, ఒక వింతగా ఉన్నది అని అక్కడున్న మనుషులు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎట్లా యేసు మాట్లాడినట్టు ఎవ్వరు ఎప్పుడు ఈ లోకంలో మాట్లాడలేదు. దేవుని నామానికి స్తోత్రం. మర్మాలండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన ప్రతి మాటలో ఒక మర్మంతో కలిగిన బోధ అయినది. ఒక మర్మంతో కలిగిన ఏ మనుష్యుడు కూడా ఆ విధంగా బోధించలేదు. ఎప్పుడు కూడా అలాంటి బోధ కూడా వినలేదని అక్కడ ఉన్న మనుషులంతా గ్రహిస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేసిండు, ఎంతగానో బోధించిండు. ఆయన బోధ వింటుంటే కూడా ఆ ప్రజలు ఆకలి మర్చిపోయినరంట. హల్లెలూయా. అనేకమైన మరి మర్మాలు ఆయన మాట్లాడుతుంటే అక్కడ అట్లనే వింటా ఉన్నారంట. ఆయన బోధ ఎంత ఆశ్చర్యకరమైన బోధ కదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎవ్వరు కూడా ఈ లోకంలో అలాంటి మాటలు మాట్లాడలేదు. ఆయన పరిసయ్యుల వలె కాక, అధికారుల వలె కాక బోధించాడు. యేసు ఏ గొప్పగా కూడా ఆయన చదవలేదంట. ఎలాంటి పెద్ద పెద్ద కాలేజీలు కానీ ఎలాంటి చదువులు కూడా ఆయన చదివినట్టు ఉన్నదండి బైబిల్లో. కానీ ఆయన బోధ వింటే ఈ లోకంలో ఎంతమంది చదివినా కూడా ఆయన ముందట వేస్టే. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఇందాక చెప్పినగా పరిసయ్యులు లాగా మాట్లాడతలేడు, సద్దకాయలాగా మాట్లాడతలేడు. ఈయన బోధనే ఒక ఆశ్చర్యకరమైన బోధ. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మరి ఎక్కడ కూడా ఈయన చదివినట్టు లేదు కదా అని అక్కడున్న ఆ మనుషులు అడుగుతా ఉన్నారు. ఆ మనుషులు కూడా అక్కడ గ్రహిస్తా ఉన్నారు. అరే ఈమె ఏం చదవలేదు కదా, ఈయన ఏం చదవలేదు కదా. ఇంత చక్కగా దేవుని వాక్యం. నిజమే అండి, పరిశుద్ధాత్మ బోధ ఉంటే చదువులు కూడా మనకు అవసరం లేదు. ఆయన మీరు నిలబడి చూడండి, నేనే మీతో మాట్లాడుతా అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటే ఈయన ఎక్కడ చదవలేదు కదా, ఇంత చక్కగా బోధిస్తున్నాడని అక్కడున్న అనేక జన సమూహం ఏం చేస్తూ ఉన్నారు, ఆశ్చర్యపడతా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసు నిజంగానే ఆయన దేవుని వాక్యమై ఉన్నాడు. దయగల మాటలతో బోధిస్తుంటే ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మరి దయగల మాటలతో, సత్యమైన మాటలతో, ప్రేమగల మాటలతో ఆయన ఎంతగానో బోధిస్తుంటే నిజంగా మనుషులకందా ఆశ్చర్యమైందంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తుంటే ఆయన బోధిస్తుంటే ఆయన బోధలో ఎంతో శక్తివంతమైన మాటలు, ఆయన శక్తివంతమైన మాటలు పలుకుతా ఉన్నాడు. మనుషులకు నెమ్మది, శాంతి, సమాధానం, ఆనందం, ఎంతో ఆ యొక్క దయగల మాటలు వింటుంటే మనశ్శాంతి కలుగుతా ఉన్నది. దేవుని బిడ్డలారా, నిజమే ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి మనకు బాధలు కలిగినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు,
మనకు సమస్యలు వచ్చినప్పుడు, మనని ఎవరు ఆదరించలేనప్పుడు, ఇతరులను మనం దూషించినప్పుడు, ఇతరులను మనం బాధ పెట్టినప్పుడు మనము దేవుని దగ్గర మనం చెప్పుకోవాలండి. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మన కంటికి కనబడవు అలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుని దగ్గర మనము ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. ఈ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. యేసు మరి లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో మరి ఆయన యేసు చదవండి అమ్మా ఒకసారి. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా. చాలా ఈయన మాట్లాడుతుండగా, ఆయన బోధిస్తుండగా, ఆయన బోధన అంట దయగల మాటలతో బోధిస్తుంటే ఆశ్చర్యపడ్డారంట. అయితే యోసేపు కుమారుడు కాడా అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మరియమ్మ యోసేపుకు మరి ఆయన కుమారుడు కాదా? నిజమే అండి. యోసేపు ఆయన నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తాత్కాలికంగా ఆయన ఒక తండ్రి, యేసు ప్రభు వారికి నిజమైన తండ్రి కాదు కదండి. నిజమైన తండ్రి కాదు, తాత్కాలికంగా ఏదో ఈ లోకంలో ఒక తండ్రిగా, ఒక తల్లిగా నాల యేసు ప్రభు అన్నారు, నీ తల్లిదండ్రులు నిన్ను వెతుకుతున్నారు కదయ్యా, ఎక్కడ వెళ్ళినా అంటే నన్ను వెంబడించిన వాళ్ళే నా తల్లి నా తండ్రి. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మరి అక్కడ యోసేపు యొక్క కుమారుడు కాదా అని దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నది. యేసు బాధ మరి ఇక్కడ ఆకర్షించబడ్డారు. ఆయన మాటలు వింటుంటే అందరూ ఆయనను వెంబడించిండ్రు. అనేకులు యేసు బోధకు అనేకులు ఆశ్చర్యపడ్డారు, ఆకర్షించబడ్డారు. యేసు బోధ మరి బోధిస్తుంటే ఈనాటి బోధలలో కొందరు ప్రారంభించడానికి భయపడతారు. దేవుని నామానికి స్తోత్రం. ఈనాడు బోధకులు కొన్ని మాట్లాడాలంటే ఏం చేస్తారు? దేవుని వాక్యం చెప్పాలంటే భయపడతా ఉంటారు. వాక్యం చెప్పు అనగానే ఏమంటా ఉంటారు? అమ్మో నేను ఆ వాక్యం చెప్పాలన్నా అంటారు. సాక్ష్యం చెప్పంటే ఏమంటారు? నేను ఆ సాక్ష్యం చెప్పాలి. బోలెడు సాక్ష్యాలు ఉంటాయి కదా. యేసుక్రీస్తు ప్రభువారి ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు అన్నీ దేవుడు మనని ఆశీర్వదించిండు. అమ్మ లేసి సాక్ష్యం చెప్పంటే అటు ఇటు చూస్తారు, ఆమె లేస్తుందేమో ఈమె లేస్తుందేమో. కాదండి, నీకు కలిగిన సాక్ష్యం నువ్వు చెప్పాలి కదండి. ఆ సాక్ష్యం మోసుకొని రావాలి. దేవుని గణపరచాలి, దేవుని ప్రేమించాలి. యేసయ్య నా కొరకు జన్మించిండు అని మరి దేవుని సన్నిధానంలో మనము ఆయన కొరకు సాక్ష్యం చెప్పాలి. బోధిస్తుంటేనంట మరి ఇక్కడ చూడండి, కొందరు బోధకులు బోధిస్తుంటే బాధ తీరుతుంది. యేసు మంచి బోధకుడు. యేసులాగా మన బోధ ఆశ్చర్యంగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది మంచి దైవ సేవకులు బోధిస్తూ ఉంటారు. బోధిస్తుంటే ఏం చేస్తుంటారు? దేవుని వాక్యం వింటూ ఉంటారు, వినాలనిపిస్తూ ఉంటుంది. అబ్బా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని వాళ్ళు చక్కగా దేవుని యొక్క సేవకులు బోధిస్తుంటే ఆ బోధ వింటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ మరి మంచి బోధకుడు. ఎలాగంటే యేసులాగా మన బోధలాగా ఉండాలి, బోధించేలాగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా బోధిస్తూ ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆయన బోధలో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదండి. ఒక్కొక్కటి వివరించి ఆయన చెప్తా ఉన్నాడు ఉపమాన రీతిగా. యేసుక్రీస్తు ప్రభు ఎన్నో రకాలుగా ఆయన చెప్పినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా ఒక ఆశ్చర్యమైన ఒక ఆశ్చర్యకార్యంగా ఆయన బోధిస్తా ఉన్నాడు. యేసు చేసిన కార్యంలో ఆశ్చర్యము. దేవుని నామానికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనంలో ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. కానీ నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడనో అడగలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుచుండుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలనని ఆయనను ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడను కూడా అడగలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఆ యాకోబు బావి దగ్గర ఆ నీళ్లు చేదుకోవడానికి సమరయ స్త్రీ ఒక కుండను తీసుకొని ఆమె చాలా దూరంగా ఉన్న బావి దగ్గరికి వచ్చి ఆమె నీళ్లు చేదుకున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అక్కడ వెళ్ళిండండి. వెళ్ళి అమ్మా నాకు దాహం అవుతుంది, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. కానీ ఇక్కడ మరి 13వ వచనంలో చూస్తే అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూసి అయ్యా నేను దప్పికొనకుండానట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటిలు లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటిలుగా లేడని నువ్వు చెప్పిన మాట సరియే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు జీవజలములై ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆమెను నీళ్ళు అడిగినప్పుడు ఆమె ఏమంటా ఉన్నది, అందుకేసి నీళ్లు త్రాగువాడు ప్రతి ఒక్కరూ దప్పిగొనును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, అదే జీవజలము. ఆయన ఇచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పిగొనడు, ఎప్పుడు దాహం కొనడు. ఆయన ఇచ్చే జీవజలమును మనం త్రాగాలండి. ఈలోక నీళ్ళు మనం తాగుతాం, చాలా ఫ్రిడ్జ్లలో పెట్టుకొని కూల్ వాటర్ అని వేడి వాటర్ అని అదని ఇదని త్రాగుతాం, కానీ మనకు దాహం అయితేనే ఉంటుంది. కానీ దేవుడిచ్చే జీవజలపు ఆ నీళ్లు త్రాగితే నీకు ఎప్పుడూ దప్పి కాదండి, నీ దాహం తీర్చబడుతుంది. సమరయ స్త్రీతో ఈ విధంగా మాట్లాడుతుంటే శిష్యులు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా అనలేదంట. ఎందుకంటే ఇక్కడ వాక్యం చాలా చక్కగా వ్రాయబడ్డది. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. ఏమున్నదండి, దేవుడు ఆశ్చర్యకరుడు. ఆ శిష్యులు చూసి ఈ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతుర్రని, యేసు సమరయ స్త్రీతో మాట్లాడుట శిష్యులు చూసి ఆశ్చర్యపడిరి. పాపి మార్చడానికి వ్యక్తిగతంగా దర్శించి సువార్త చెప్పి సమరయ స్త్రీ జీవితాన్ని మార్చినాడు. హల్లెలూయా. మరి సమరయ స్త్రీ ఏ విధంగా ఉన్నది? పాప జీవితంతో ఉన్నది. అమ్మా నీ భర్తను పిలుచుకొని రా అని అంటే ఆమె నాకు భర్త లేడు అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు. అంటే హృదయం ఎరిగిన దేవుడు. హల్లెలూయా. మన పాపాలన్నీ తెలుసు, మన మాటలు, మన ప్రవర్త, మన కూర్చున్న నిలబడ్డ లేచిన అన్నీ కూడా దేవునికి తెలుసు. మరుగైంది ఏది కూడా లేదు. అందుగురించే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీతో మాట్లాడుతుంటే శిష్యులు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావని కూడా అడగలేదంట. అంటే పాపిని మార్చడానికి ఆయన ఏం చేస్తున్నాడు? వ్యక్తిగతంగా ఆయన దర్శిస్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా, ఒంటరిగా. నిజమే, ఒక వ్యక్తిని మార్చాలంటే, ఒక మనిషిని మనము అమ్మ నువ్వు ఈ విధంగా సరి చేసుకోవాలంటే అందరి ముందట మనం ఆమెను హెచ్చరించదు. వ్యక్తిగతంగా, ఒంటరిగా, అమ్మ నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు ఈ విధంగా చేసే తప్పు, అమ్మ నువ్వు ఈ పాపం చేస్తున్నావు, నువ్వు పాపాన్ని మార్చుకో అని మనము వారికి చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో చాలా సత్యమైన బోధ, ఆశ్చర్యకరమైన బోధ. వ్యక్తిగతంగా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెను మార్చడానికి ఆమె యొద్దకు దర్శించిండు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సువార్త చెప్పి సమరయ స్త్రీ జీవితాన్ని మార్చినాడు.
యేసు చేసిన కార్యంలో మొదటిగా మానవుని జీవితంలో మార్పు, సమరయ స్త్రీ, చెడు ప్రవర్తన కలిగిన స్త్రీ, తక్కువ జాతి కలిగిన చెందిన స్త్రీ, యేసు మాట్లాడిన కొద్ది సమయంలోనే ఆ పాపాత్మురాలు ఏం చేసిందంట? మార్పు చెందిందంట. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. సమరయ స్త్రీ యొక్క ప్రవర్తన పాప జీవితంతో ఉంటా ఉన్నది, వ్యభిచార జీవితంతో ఉంటా ఉన్నది, చీకటి జీవితంలో ఉంటా ఉన్నది. కాబట్టి తక్కువ కులము కలిగిన స్త్రీ, ఆ తక్కువ జాతి కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు అని వెళ్ళి మాట్లాడుతుంటే కొద్ది సమయంలోనే ఆమె హృదయము మార్చుకోగలిగింది. దేవుని నామానికి స్తోత్రం. మనం పదాంగా చెప్తాం, అయ్యా మారయ్యా, మారు, దేవుని ఆలయానికి రా, ప్రార్థనకు రా. ఒక భార్య వచ్చి చెప్తా ఉన్నది, నా భర్త చాలా మంచోడు అక్క, చాలా మంచోడు, కానీ చర్చికి రానంటాడు. అవి వస్తున్నాడు అక్క, వస్తున్నాడు, చెప్పు అని అన్నట్టు. నేనా ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు కదమ్మా, మనం ఫోర్స్ చేయొద్దు, రా 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 అనదు, ప్రార్థన చేయను, ఒక్కసారి నువ్వు చెప్పక్క. ఆయన వచ్చి నిలబడ్డాడు. బ్రదర్ ఏం చేస్తారంటే, జాబ్ చేస్తున్నామ్మా, ఈ టైంకి వస్తా. అదే మీ భార్య మీరు చాలా మంచోళ్ళని చెప్తున్నారు, ఎక్కడైనా వెళ్తారా బ్రదర్ చర్చ్ కంటే? ఎక్కడ వెళ్ళాను అని అన్నాడు. అని అంటే ఒకసారి రండి అని చెప్పినాను. దేవుని నామానికి స్తోత్రం. మరి దేవుని యొక్క మాటలు ఎంత శక్తివంతమైన మాట. మనం చెప్తే వినరు వాళ్ళు కదా. సంఘానికి రా, సంఘానికి రా, సంఘానికి రా అంటే, వస్తా పోవే, నువ్వు ఫస్ట్ పోరాదు, నా కోసం పోయి ప్రార్థన చేయిపో, నేను వచ్చేటట్టు ప్రార్థన చేయిపో, నేను వచ్చేటట్టు ప్రార్థన చేయిపో అని భార్యలను అంటుంటారు. పాపం స్త్రీలు మాత్రము ఉదయాన్నే లేచి సంఘములో వస్తుంటారు వారి వారి పనులు చేసుకొని, కానీ భర్తలను మరి ఆ విధంగా అంటుంటారు, నేను వస్తా పో అని అంటుంటారు. కానీ ఇక్కడ ఏం చేసింది? కొద్ది సమయంలోనే ఆమె పాపాత్మురాలైన మార్పు చెందింది. ఇది గొప్ప కార్యం కదా అండి, ఆశ్చర్యమైన కార్యం కదా, దేవుడు చేసిన కార్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు అద్భుత కార్యాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి జీవితంలో కూడా మార్చబడాలంటే జీవం గల దేవుని మాటలు విని నీ జీవితంలో నూతన కార్యములు జరుగుతున్నది. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటలు, ఆయన చేసే కార్యాలు చూస్తే మన జీవితం మారిపోతా ఉన్నది కదండి. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, జీవం గల దేవుడు. జీవం గల దేవుడు మాటలు వింటేనే మన జీవితాలను మార్చబడతాయి. అంటే సమరయ స్త్రీ కోసం చాలా ఉన్నది. ఆమె కుండ వదిలిపెట్టి దేవుని మాటలు విని సంతోషపడి ఆనందపడి కుండను వదిలిపెట్టి ఆమె ఉన్న ప్రాంతానికి, ఊరికి వెళ్ళి ఏం చేసింది? తిరిగి రానున్న మెస్సయ్యను నేను చూసిన, మీరు కూడా చూస్తూ రండి అని ఈ సమరయ స్త్రీ ఊరి ప్రజలకు అందరికీ చెప్పింది. యేసయ్యను చూసింది, విన్నది, నేను మార్పు చెందినా, నేను మార్చబడ్డా, నా పాపాలు కడగబడ్డాయి, ఆయన బోధ విన్నా, ఆయన మాటలో ఆశ్చర్యకార్యమైన మాటలు నేను అంగీకరించిన ఆయన అని ఆమె కామ్గా ఉన్నదా అండి? ఉండలేదు. సంతోషంతో ఆనందంతో ఆమె హృదయం మార్చబడ్డది, ఆమె పాపాలు కడగబడ్డాయి. వెంటనే కుండ వదిలిపెట్టి ఆమె ఉన్న ఊర్లో వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించింది. హల్లెలూయా. ఈరోజు అనేక క్రిస్మస్ పండుగలు జరుపుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం కొన్ని వేల డబ్బులు ఖర్చు పెట్టి మరి ఎంతో సంబరాలు మనం చేసుకుంటా ఉన్నాం. కానీ మన హృదయం మార్చబడ్డదా? యేసయ్య బోధ విన్న నువ్వు, నీ హృదయం మార్చబడి ఆ పాపాత్మురాలైన ఆ సమరయ యొక్క జీవితాన్ని మార్చబడింది, కుండ వదిలిపెట్టింది, ఊరికి వెళ్ళింది, ఊరి జనాలకు అందరికీ సువార్త చెప్పింది. మరి నువ్వు వింటా ఉన్నావు, నీ హృదయం మార్చబడ్డదా? నీ పాప జీవితం అంతా వదిలిపెట్టి నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు ఉన్న బస్తీలో, నువ్వు ఉన్న ఊరిలో, నువ్వు ఎక్కడైతే జాబ్ చేస్తున్నావో, ఆఫీస్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ కదండి, ఎక్కడ ఏ గల్లీలో ఏ ప్రాంతాలలో ఉన్నాయి, అమ్మా యేసయ్య చాలా గొప్పవాడమ్మా, నీకు గొప్ప కార్యాలు చేస్తాడని
నేను కష్టంలో ఉండే అమ్మా, నేను బాధలో ఉండే, నేను కూడా ఎంతో రోగంతో ఉండే. దేవుడు నన్ను ఆయన వాక్యం విన్నా, ఆయన సన్నిధానంకు వెళ్ళినా నా హృదయం మార్చబడ్డది, నాకు సంతోషం కలిగింది, నాకు ఆనందం కలిగింది. అమ్మ నువ్వు కూడా రా అని ఎవరికైనా మనం దేవుని స్వార్థ చెప్తున్నామా, బోధిస్తున్నామా? మనం మాట్లాడితే ఆశ్చర్యంగా మనం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. మనం బోధిస్తుంటే, మన సాక్ష్యం చెప్తుంటే మనుషులు మార్చబడాలి. తిట్టినాడు చెప్పదు, ఏం మాట్లాడుతున్నావు రా, దేవుని నమ్ముకో అంటే మారుస్తారా? మార్చబడతారా? బుద్ధి ఉన్నదా, జ్ఞానం ఉందా? మారరారంటే మారు. దేవుని నామానికి స్తోత్రం. ఒక సిస్టర్ వచ్చి ఉదయాన్నే వచ్చి దేవుని సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఓ భార్య వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నది. ఎక్కువ మటుకు కుటుంబాలే కదండి, మనకుండే కుటుంబాలే, భర్త, భార్య, పిల్లలు, కుమారులు, ఒక కుటుంబం. దేవా యేసయ్యా నా భర్తను మార్చు, వాని కాలు ఇరగొట్టు, వాని చెయ్యి ఇరగొట్టు, వాని అట్లా కావాలా ఇట్లా కావాలా, వానికి ముళ్ళు పెట్టి దేవుని దగ్గర నడిపించు అని ప్రార్థన, నీ దగ్గర నడిపించు అని ప్రార్థన చేస్తాం. అట్లా తిట్టినట్టు ప్రార్థన చేస్తూ ఉన్నది. తిట్టినట్టు ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు విన్నారంట. అమ్మ అయిపోయిందా నీ ప్రార్థన అంటే, అయిపోయింది అయ్యా, నా భర్త కోసం చేసిన, విన్నా నీ ప్రార్థన విన్నా, కానీ అట్లా చెయ్యకమ్మా, నా భర్తను మార్చుకో అని. ఇంటికి వెళ్ళి నీ భర్తతోని ప్రేమతోని మాట్లాడు. అవునయ్యా, ఎప్పుడు రాగానే ఇంటికి రాగానే నేను గొడవ పెట్టుకుంటా, వచ్చిన వాడిని ఇక గొడవ పెట్టుకుంటా అని. ఈసారి అట్లా కాదు, తాగి వచ్చినవయ్యా, సరే అయ్యా మంచిది, రా కూర్చో, నీకు భోజనం పెడతానని. అయితే ఆయన ఏం చేసిండు, ఫుల్ తాగి వచ్చిండు. తాగి రాగానే భార్య ఏం చేసింది, ఎప్పుడు తిట్టేది, కానీ ఆ రోజు మాత్రము అయ్యా రా కూర్చో అని చక్కగా అన్నం తినిపించిందంట. ఈయన అనుకుంటున్నాడు తాగిన మత్తంతా దిగిపోయిందంట. నా భార్య ఎన్ని తిట్లు తిడుతుందో అని నేను అనుకుంటే ఎంత మంచి భోజనం పెడుతున్నది అని అనుకుందట. రెండో రోజు కూడా అట్లనే తాగేసి వచ్చిందట. రెండో రోజు కూడా చక్కగా మాట్లాడిందంట. చక్కగా మాట్లాడి అదే విధంగా భోజనం పెట్టింది. మూడో రోజు కూడా అట్లనే పెట్టింది. ఆ విధంగా చేస్తుంటే నా భార్య నిజంగా నన్ను ఎంతగా ప్రేమిస్తుంది కదా, నేనే చెడ్డ అలవాట్లో పోతున్నా అని ఆయనకున్న చెడ్డ అలవాట్లన్నీ మార్చబడ్డాడట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో ఆశ్చర్యంగా ఉన్నది. సమరే స్త్రీతో అన్నాడా, నువ్వు పాపం చేస్తున్నావా అమ్మా, నీకు బుద్ధి ఉన్నదా, నీకు జ్ఞానం ఉన్నదా అన్నాడా? ఏమనలేదు. నీ భర్తను పిలుచుకరాపో అన్నాడు. ఇప్పుడు ఉన్న భర్త కూడా నీవాడు కాదన్నాడు. అప్పుడు ఆమె సత్యం తెలుసుకున్నది. నా పాపాన్ని బయట పెట్టిండు, ఈయన తిరిగి రానున్న మెస్సయ్య అనుకొని ఆ యేసయ్య కోసము వెళ్ళి సువార్త ప్రకటించింది. దేవుని బిడ్డలారా, మనం కూడా అలాంటి గొప్ప కార్యాలు మనం చేయాలి. యేసు అనే కార్యంలో నిజంగా అనేకమైన కార్యాలు జరిగించింది. దేవుని నామానికి స్తోత్రం. బైబిల్లో వాక్యాలు చూస్తుంటే ఎంతోమంది దయ్యాలు పట్టిన వారు ఉంటే వారిని దయ్యాల నుండి విడుదలిచ్చిండు. మరి శరీరంతో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచిండు. చెరసాలలో ఉన్నవారు ఉంటే దేవుడు వారిని ఏం చేసిండు, విముక్తి మరి కలగజేసిండు. ప్రకృతిలో నిజంగానే అద్భుత కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు చేసిండు. చనిపోయిన వారి సైత్యమైన లేపిండు. ఆయన ముందట ఒక విధవరాలు, ఒకడే ఒక కొడుకు చనిపోయి పాడ మీద తీసుకొని వస్తూ ఉన్నారు. వస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఎదురు వచ్చినప్పుడు ఆ విధవరాలు ఏడుస్తూ ఉన్నది. ఆ కుమారుణ్ణి చనిపోయిన తర్వాత ఆ పాడ మీద తీసుకొని వస్తుంటే ఆ కుమారుని తల్లి బాగా ఏడుస్తూ ఉన్నది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన కుమారుణ్ణి లేపిండండి. హల్లెలూయా. చనిపోయిన సహితాన్ని లేపిండు. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి గొప్ప కార్యాలు చేసిండు. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలిగినాయి. వాటిలో ప్రతి దానిని వివరించి రాస్తే మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నది. యోహాన్ రాసిన గ్రంథము 21:35 వచనం ఒకసారి చదవమ్మా.
21 అధ్యాయము 35 వచనం. 21 అధ్యాయం చదువు. 20 చదువు. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యములంట మరి ఇక్కడ ఎంత వివరించి రాసినా కూడా అట్లు గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నదని యోహాను చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేసిన కార్యములు ఈ భూలోకములనంత గ్రంథమున్న కూడా సరిపోదంట. అంత గొప్ప కార్యాలు. నిజమే అండి, మనం అనుకుంటాం కొంచెమే బైబుల్ ఉంది అనుకుంటున్నాం, కానీ చాలా పెద్ద ఈ భూలోకం ఎంతున్నది, అంత పెద్ద గ్రంథం ఉన్న ఆయన చేసిన కార్యములు సరిపోవంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిజమే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము ఆశ్చర్యము. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు మరి పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా ఆయన జీవించిండు. హల్లెలూయా. దేవుని నామానికి 3.5 సంవత్సరాల లోకాన్ని తలక్రిందులుగా చేసిండు. 33.5 సంవత్సరంలో ఈ లోకంలో ఉన్నాడు. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధంగా నీతిమంతుడుగా ఆయన జీవించినాడు. ఎలాంటి పాపం చేయలేదు, ఎలాంటి తప్పు పని చేయలేదు, ఎలాంటి మోసం చేయలేదు. ఆయన వచ్చి ఆస్తులు, డబ్బులు, మంచి పేర్లు సంపాదించుకోలేదు కదండి. ఈ దినాలు మనం కొంచెం మంచి కార్యం చేయగానే మనుషులు మనని ఎంతగానో పొగుడుతారు. ఆయనని ఎవరన్నా పొగిడినరా? ఆ యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి కార్యాలు చేసిరా ఆయన మెచ్చుకున్నారా? ఏం మెచ్చుకోండి. పలానా ఒక బ్రదర్ మంచి వాక్యం చెప్పిండు అని చాలా మెచ్చుకుంటాం కదండి. ఆయనంత మంచి వాక్యం ఎవ్వరు చెప్పలేదు, నాకున్న జ్ఞానం ఎవ్వరికి లేదు, నేను మాట్లాడతా చాలా తెలివిగా మాట్లాడతా అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు ఎప్పుడు అనుకోలేదు. ఆయన వచ్చింది పరిశుద్ధుడై పుట్టిండి ఈ లోకంలో పశువుల పాకలో. పశువుల పాక ఎట్లుంటుందండి? ఎట్లుంటుంది అక్కడ? మురికిగా అంత పశువులు కట్టేసిన స్థలాలను మనం చూసినట్లయితే అక్కడ వాసన, పేడ, ఇంకా ఏమేమో రకరకాలుగా ఉంటాయి. అలాంటి ప్లేస్లో పుట్టిండంటే పశువుల లాంటి పాక లాంటి హృదయాలు మీ ఉన్నాయి, మనందరి ఉన్నాయి. అలాంటి హృదయంలో వెలుగు కలగడానికి, సమాధానం కలగడానికి, సంతోషం కలగడానికి దేవుడు ఆయన జన్మించిండండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిజమే, పాపములతో కలిసి జీవించాడు కానీ పాపము లేకుండా జీవించాడు. పాపులతో ఆయన ఉన్నాడు కానీ పాపము ఆయన అంటలేదు. పాపులను రక్షించిండు ఆయన. ఇప్పుడు మనం ఏం చేస్తాము? కొంతమంది రక్షణ లేని వారి అంట పడతాం, స్నేహం చేస్తాం. ఏం చేస్తాం? మనం పరిశుద్ధులుగా ఉండి వేరే వాళ్ళు పరిశుద్ధంగా ఉండరు, వాళ్ళ వెంట ఉండి ఏం చేస్తాం? వాళ్ళయే నేర్చుకుంటాం కదండి. వాళ్ళే నేర్చుకుంటాం. వాళ్ళు ఇట్లా, అబ్బా ఈమె ఎట్లుంది కదా అంటే ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లుంటాయి? వాళ్ళది లోకానుసారంగా ఉంటుంది. మనదేమో పరలోక జీవితం, మంచి జీవితం. సరే సిస్టర్ని నేను మారుస్తా కానీ అంటాం, కానీ ఆమె నేను మార్చేస్తాను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రము ఈ లోకంలో మరి పాపం లేకుండా ఆయన జీవించండి. ఇప్పటి కూడా యేసు ప్రభు జన్మస్థలము, యేసు తిరిగి లేచిన ప్రాంతము మరి ఉన్న యేసు పుట్టుక ద్వారా ప్రపంచమంతా ఒక క్యాలెండర్ పెట్టుకుంటా ఉన్నారు. హల్లెలూయా. క్యాలెండర్, క్రీస్తుపురం అంటే ఇప్పుడు చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఏమొచ్చింది? మనకు క్యాలెండర్ వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచమంతా మరి క్యాలెండర్స్ ఉనికిలోనికి వచ్చింది. మరి యేసు జీవితం ద్వారా చరిత్ర రెండుగా చీల్చిపోయింది. ఒకటి క్రీస్తుపురము, మరొకటి క్రీస్తు శకం. యేసు జీవిత శైలి బహు విలువైనది.
ఆ జీవితంలో ఆదర్శంగా తీసుకొని శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తాము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడు. ఒకసారి మళ్ళొకసారి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజము మీద రాజ్యభారముడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఆయన జన్మించిండు కాబట్టి మన కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టెదరు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మరి యేసు జననము ఆశ్చర్యము, యేసు బోధ ఆశ్చర్యము, యేసు చేసిన కార్యంలో ఆశ్చర్య కార్యంలో, యేసు జీవితము ఆశ్చర్యము. పరిశుద్ధంగా, పవిత్రంగా, మరి దేవాది దేవుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పాపలోకంలో జన్మించి ఆయన పరిశుద్ధంగా జీవించిండు, నీతిమంతుడుగా జీవించిండు, పాపుల దగ్గరికి వెళ్ళిండు, పాపులను మార్చిండు. ఆయన బోధలో మరి ఆశ్చర్యమైన బోధ. అనేక జనులు విని రక్షింపబడ్డరు, ఆయనను వెంబడించిండ్రు, అనేకులను శిష్యులుగా మార్చిండు. దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నాం. ఇంకా ఎవరైతే హృదయంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించలేడో ఈరోజు మరి ఆయన సొంత రక్షకుడుగా మనం అడుగుదాం. యేసయ్యా, నా జీవితంలోకి రా, నా హృదయాన్ని మార్చు, నా అలవాట్లు మార్చు, నా చూపును మార్చు, నా చెడ్డ ప్రవర్తన మార్చు ప్రభా. ఈ రోజు నుంచి మరి నా హృదయంలో నిజమైన క్రిస్మస్ నేను జరుపుకోవాలి అని దేవుని దగ్గరికి రండి, మీ జీవితాలను మార్చుకోండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి హృదయాన్ని దాడుతా ఉన్నాడు. ఈరోజు మన హృదయాలను ఆయనకు అర్పిస్తాం, ఆయన రక్షణ మనం పొందుదాం. సమరయ స్త్రీ వాళ్ళలాగా మన ఉన్న చోట్ల అనేకులకు సువార్త ప్రకటిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మీ కుటుంబాలకు మిమ్మల్ని తోడై ఉండును గాక. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.